ఒకరోజు ఆకాశం కొంచెం విచారంగా కనిపించింది. గాలి కూడా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నట్టుంది. ఒక పెద్ద కొండపై చాలామంది నిలబడి ఏదో చూస్తున్నారు. ఆ కొండ పేరు గోల్గొథా. అక్కడ శిలువపై ఉన్నాడు. ఆయన చాలా నొప్పితో ఉన్నాడు. కాని ఆయన ముఖంలో కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. ఆయన్ని చూసి చిన్నపిల్లలు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వాళ్లకు ఏమి జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే యేసు ప్రభువు ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి? ఒక చిన్న బాబు తన తండ్రిని అడిగాడు, నాన్నా, యేసు ఎందుకు ఇలా అన్నాడు? దేవుడు ఆయన్ని వదిలేశాడా? తండ్రి మెల్లగా నవ్వుతూ ఇలా చెప్పాడు, కాదు బాబూ, దేవుడు ఆయనను వదిలేయలేదు. కాని యేసు మన అందరి కోసం చాలా పెద్ద బాధను తీసుకున్నాడు. మన కోసం అని బాబు ఆశ్చర్యంగా అడిగాడు. అవును, తండ్రి చెప్పాడు, మన తప్పులు, మన పాపాలు అన్నీ ఆయన మీద వేసుకున్నారు. అందుకే ఆయనకు కొంతసేపు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించింది. బాబు కొంచెం ఆలోచించి మెల్లగా అన్నాడు, అంటే యేసు మనల్ని చాలా ఇష్టపడుతున్నాడా? తండ్రి ప్రేమగా తల ఊపాడు, చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు బాబూ. అందుకే మన కోసం ఇంత పెద్ద త్యాగం చేశాడు. బాబు ఆకాశం వైపు చూసి చిన్నగా నవ్వాడు. అతనికి ఒక విషయానికి అర్థమైంది, మనం ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినా యేసు మనతోనే ఉంటాడు. ఆ రోజు ఆ కొండపై జరిగినది ఒక బాధాకరమైన సంఘటన కాదు మాత్రమే, అది మనల్ని ప్రేమించే దేవుని కథ. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక.